హిందూ ధర్మంపై అసత్య ప్రచారాలు మానుకోవాలని గుంటూరు హిందూ ధర్మ ప్రచార సమితి మెంబర్ వేణుగోపాల్ అన్నారు. ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరూ హిందూ ధర్మాన్ని ద్వేషించే విధంగా మాట్లాడుతున్నారని, ఏదో లబ్ధి పొందాలని గొప్పగా ఫీల్ అవుతున్నారని అన్నారు. హిందూ ధర్మం మీద అసత్య ఆరోపణలు చేస్తేనే వారు వెలుగులోకి వస్తారని, ఈ విధమైన చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. హిందూ ధర్మానికి ఎటువంటి ఆటంకం కలిగినా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ క్షేత్రం గురించి సోషల్ అంటే సామాజిక మాధ్యమాల్లో వస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని విని తెలుసుకొని మిత్రుల ద్వారా దీని మీద స్పందించి ఇక్కడ ఖండన ఇవ్వడానికి రావడం జరిగింది. రెండో అంశం ఏంటంటే, ఎవరైతే హిందూ మత ద్వేషులు ఉన్నారో ద్వేషాన్ని రకరకాలుగా అంటే సెక్యులరిజం పేరుతో ఎక్కడా లేని సెక్యులరిజం హిందూ ధర్మంలోనే ఉంది. వాళ్ళ సైడ్ వచ్చేసరికి సెక్యులరిజం అంటున్నారు, ఇక్కడికి వచ్చేసరికి ఏమో అన్యమతం అంటున్నారు. అసలు భారతదేశం యొక్క పుట్టుపూర్వాలు మూలాలు ధర్మం యొక్క నుంచి చూసుకుంటే భారతదేశం ఎట్లా ఎవరిని ఎన్ని రకాల వాళ్ళని ఆదరించినది అనేది ముందు చూస్తూనే ఉన్నాం, చరిత్ర చెప్తూనే ఉంది. ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి మూలాలటువంటి సంస్కృతిని ధర్మాన్ని దెబ్బతీయడానికి వాళ్ళు కంకణం కట్టుకొని యథేచ్ఛగా ప్రతిసారి దాడులు జరుగుతూనే ఉన్నాయి, చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వాలు కూడా నిమ్మక నీరెత్తినట్టు వీటిని చూస్తూ ఉన్నాయి, పట్టించుకోవట్లా. అంబేద్కర్ కోనసీమ